హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్ మహీంద్రా నుంచి అయితే రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఈ జాబ్ని అయితే మిస్ అవ్వకండి. సో ఇవి వచ్చేసి మనకి హైదరాబాద్కి సంబంధించింది. సో ఇది చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. సో నేనైతే మీకు పూర్తి వివరాలు అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా టాపిక్లో వెళ్దాం. చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా. సో మీకైతే డౌట్ వస్తుంది, నేను ఎందుకు ఇది మంచి ఆపర్చునిటీ అంటున్నాను. సో ఎందుకంటే మీరు చూడండి, సో ఇది వచ్చేసి టెక్ మహీంద్రాకి సంబంధించింది. సో ఆ కంపెనీలో అయితే మినిమం ఎవరైతే 1 ఇయర్ అయితే చేసి ఉంటారో చాలా వరకు వాళ్ళనే తీసుకుంటారు. బట్ ఈసారి ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ కూడా ఉంటారో ఫ్రెషర్స్ అనేది కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెషర్స్కి టెక్ మహీంద్రా ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఈ ఛాన్స్ని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. సో ఇది మనకు వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే కంటెంట్ మోడరేటర్కి సంబంధించింది. సో కంటెంట్ మోడరేటర్, సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కంటెంట్ మోడరేటర్ అంటే. సో ఇది ఏంటంటే మనకి వాళ్ళు కంటెంట్ మోడరేటర్ ఉంటుంది కదా, సో ఒక వీడియో ఉన్నదనుకోండి, సో ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి సో ఏమన్నా ఒక ఇమేజ్ అనేది బాగాలేదు, సో అది ఇమేజ్ అయినా వీడియో అయినా క్లిప్ అయినా ఏదైనా బాగాలేదు అనుకోండి, ఈ పార్ట్ని అనేది రిమూవ్ చేయాలి. ఓకేనా, ఈ పార్ట్ని అనేది ఎడిట్ చేయాలి. సో ఎడిటింగ్ పార్ట్నే కంటెంట్ మోడరేటర్ అంటారు. సో ఇది వచ్చేసి మనం మాన్యువల్గా చేస్తాం. సో అందుకే మాన్యువల్గా చేయాలి కదా, మాన్యువల్గా చేయాలంటే హ్యూమన్ బీయింగ్స్ అయితే వర్క్ చేయాలి కదా, కాబట్టి అందుకే మనల్ని అయితే తీసుకుంటారు కంటెంట్ మోడరేటర్ జాబ్ రోల్ కింద. సో ఇది వచ్చేసి కంటెంట్ మోడరేటర్కి సంబంధించింది ఎగ్జాంపుల్గా. సో చెప్పాను కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే 0 నుంచి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారో అంటే ఫ్రెషర్స్ కూడా అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే మేబీ కొత్తగా ప్రాజెక్ట్ అనేది వాళ్ళు తీసుకున్నారు అనుకుంటా, కాబట్టి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి వర్కర్స్ కావాలి కాబట్టి. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి అనేది కొంచెం శాలరీ ఎక్కువ పే చేయాలి. సో కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ ఇస్తుంది ఈసారి టెక్ మహీంద్రా. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో. అండ్ ఇక్కడ మనకి శాలరీ పరంగా చూసుకుంటే 2 lakhs నుంచి 4 lakhs అనేది పే చేస్తారు మనకి. ఇయర్లీ వచ్చేసి 2 to 4 lakhs. సో మీ స్కిల్స్ని బట్టి అయితే వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారు. హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫోక్స్ ఫర్ గిస్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ తీసుకుంటున్నారు. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అండ్ ఫ్రెషర్స్ వాళ్ళకి కూడా ఏంటంటే మ్యాపింగ్ ఉంటుంది కదా, సో కొంచెం ఏదైనా నార్మల్గా ఇట్లా అప్డేట్ కాకపోతే మీరు అనేది కొత్తగా అప్డేట్ చేయాలి. వ్యాలిడేట్ అండ్ అప్డేట్ ఎగ్జిస్టింగ్ మ్యాప్ ఫీచర్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే మీరైతే అప్డేట్ చేయాలి. అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో అనేది మీరు కొత్తగా అనేది అప్డేట్ చేయాలి. సో ఇది వచ్చి మ్యాపింగ్కి కూడా సంబంధించి అనేది జాబ్ రోల్ కూడా ఉంటుంది. ఐడెంటిఫై అబ్యూస్ స్పామ్ ప్యాటర్న్స్ అండ్ డ్రైవ్ యాంటీ అబ్యూస్ ఎక్స్పెరిమెంట్స్ టు ప్రివెంట్ అబ్యూస్ ఆన్ గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్లో ఏమన్నా మీ లొకేషన్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏమన్నా ఇమేజ్ అనేది ఏదన్నా వీడియో అనేది కొంచెం వల్గరిటీ అట్లా ఉంటే ఏంటంటే సో అనేది కొంచెం మనం చెక్ చేసి అయితే ఎడిట్ చేయాలి. దీంట్లో వచ్చేసి అది ఉంటుంది. యూజింగ్ సిగ్నల్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ టు డ్రైవ్ వర్క్ ఫ్లో ఇంప్రూవ్మెంట్స్. సో మనం అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అనేది చేయాలి. సో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి కదా, సో ఇట్లా ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదన్నా వాటికి సంబంధించి అయితే అది పార్ట్ అనేది ఎడిట్ చేసి కొత్తగా అనేది అప్డేట్ చేయాలి. సో వర్క్ అయితే ఇంతే. ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అండ్ 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాపింగ్ స్పేస్ ఉంటే శాలరీ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి నాన్ వాయిస్ రోల్ ఉంటుంది అండ్ ఇదైతే ఫుల్ టైం పర్మనెంట్. అండ్ ఇక్కడైతే మనకి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని అంటున్నారు. సో డిప్లొమా వాళ్ళు ఉంటారు కదా, సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అన్నారు కాబట్టి మీరు ట్రై చేయండి కంపల్సరీ. సో మనకి చూసుకుంటే సో ఈ కంపెనీకి అయితే వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అది కూడా అయితే రేపటి నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు. చూసుకుంటే ఇక్కడ 24th March నుంచి 2nd April వరకు అంటే చాలా వేకెన్సీస్ ఉంటాయి. ఆడైతే మినిమం వేకెన్సీస్ ఇచ్చారు కాబట్టి మీరైతే వేకెన్సీస్ అయిపోయినాయి అని అనుకోదు, కంపల్సరీ అనేది వాకింగ్ డ్రైవ్ అటెండ్ అవ్వండి. అండ్ మనకి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to 1 o'clock అయితే అటెండ్ అవ్వమంటున్నారు. సో మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ సాయి కిరణ్ అని ఉంది. సో సాయి కిరణ్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు అడ్రస్ చూసుకుంటే ఏంటంటే టెక్ మహీంద్రా హైదరాబాద్ బహదూర్పల్లి లొకేషన్లో అయితే ఉంటుంది. సో బహదూర్పల్లి లొకేషన్కి సంబంధించింది కాబట్టి మీరైతే గూగుల్ మ్యాప్స్లో టెక్ మహీంద్రా బహదూర్పల్లి అని కొడితే వస్తుంది. సో కాబట్టి మీరైతే అక్కడికి అనేది రీచ్ అయ్యి మీరు వాకిన్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఇంటర్వ్యూలో కొన్ని ఒకవేళ అడిగితే మీరైతే ఆన్సర్ ఇవ్వడానికి ఒకటి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే నేర్చుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అయితే నేర్చుకోండి.
అండ్ ఇది ఫైనల్గా కంటెంట్ మోడరేటర్ కదా, వాట్ ఈస్ కంటెంట్ మోడరేటర్ అంటారు. సో వాట్ ఈస్ కంటెంట్ మోడరేటర్ అంటే సో దాని గురించి అయితే చెప్పండి. అవకాశం అయితే ఎవరు మిస్ అవ్వద్దు. మనకి 24th మార్చ్ నుంచి 2nd వరకు ఇస్తున్నారు. కాబట్టి మీరు కంపల్సరీ వాకింగ్ డ్రైవ్కి అనేది అటెండ్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.